ఇస్లాం దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. మరొక అంశంతో పరిశుద్ధాత్ముడు మీ ముందుకు రాబోతున్నాడు. మరి ఈ రోజు అంశం పేరేంటి అంటే శక్తివంతమైన సైన్యములో చేరుము. పాతాళ ద్వారమును కదిలించి వేయగలిగిన పరలోక రాజ్యమును క్రిందకి తీసుకురగల శక్తివంతమైన విజ్ఞాపనకర్తలు దేవునికి అవసరమై ఉన్నారు. మరి నిజమైన ఉజ్జీవాన్ని రగిలించగలిగిన విజ్ఞాపనకర్తలు దేవునికి కావాలి, లేదా ప్రార్థనలు పోరాడగలిగిన వారు దేవునికి కావాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకొరకు ఆయన అనేకులని తేరి చూస్తున్నప్పుడు, లేదా ఆయన 7 నేత్రములు కలిగిన వాడు లోకమంతా సంచరించుతున్నప్పుడు అనేక మంది ఉజ్జీవం ప్రసంగించేవారు గారు రాగలిగిన వారు ఉన్నారు, అద్భుతాలు చేయగలిగిన వారు ఉన్నారు, అదేవిధంగా స్వస్థతలు చేయగలిగిన వారు ఉన్నారు, ప్రవచన వరము కలిగిన వారు అనేక మంది కనపడుతున్నారు. కానీ నిత్యముగా ఎవరు కనపడట్లేదంటే మధ్యవర్తులు కనపడట్లేదంట. నిత్యముగా యెషయా గ్రంథం మరి 59వ అధ్యాయం 16వ వచనంలో సంరక్షకుడు లేకపోవట ఆయన చూచెను అంటే మధ్యవర్తి, ఇంగ్లీష్లో రాయబడి ఉంటది, మధ్యవర్తి లేకుండా ఆయన చూచి ఆశ్చర్యపడాను. నిత్యముగా పాత నిబంధనలో మరి ఆశ్చర్యపడే ఒక ఆలోచన ఏంటి అంటే మధ్యవర్తులు లేరంట. మరి క్రొత్త నిబంధనలో చూసినప్పుడు మనకి ఎక్కువగా ఇష్టమైన ఒక వ్యక్తిని మీకు నేను పరిచయం చేయబోతున్నాను. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వాక్యంలో చెప్పబడుతుంది. నిత్యముగా అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసినటువంటి సంఘమునకు నిత్యముగా పత్రికలో రాయబడిన మాట ఏంటంటే, మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా మీకు వందనములు చెప్తున్నాడు. మీరు సంపూర్ణులను ప్రతి విషయములో దేవుని చిత్తమును గుర్చి సంపూర్ణ నిశ్చయిత గలవారై నిలకడగా ఉండవాలని ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలలో ఇతడు పోరాడుతూ ఉన్నాడు. నిజముగా యేసుక్రీస్తు ఏ విధముగా గెత్సెమనే తోటలో మన సర్వ పాప మానవాళ్ళ పరిహారార్థమై ఏ విధముగా నిత్యముగా అతడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన చేస్తూ ఉండగానే చెమట నిత్యముగా అతనిలో నుండి శ్వేత రంధ్రములలో నుండి నిత్యముగా నీరు లేదా చెమట వస్తూ ఉండగా ఆ చెమట రక్తముగా మారిందంట. అదే విధముగా ఇక్కడ ఎపఫ్రా కనపడుతున్నాడు. ఒక అద్భుతముగా అతడు తన కొరకు, తన కుటుంబం కొరకు, తన సేవ పరిచయ కొరకు విజ్ఞాపన చేయట్లేదు. కానీ ఎవరి కొరకంటే ఎల్లప్పుడూ తను ఏ సంఘములో ఉంటున్నాడో, ఏ ప్రాంతంలో ఉంటాడో ఆ ప్రాంతంలో ఉన్న సంఘము క్షేమము కొరకు అతడు ఎల్లప్పుడూ అంట ప్రార్థనలో పోరాడువాడంట. అంటే ఈ రోజున సంఘాల్లో మనం ఎవరిని సమకూర్చుకోవాలి, మనం ఎవరిని సిద్ధపరచాలంటే విజ్ఞాపనకర్తలను మనం సిద్ధపరచాలి. ఎందుకంటే దేవుడే నిత్యముగా 7 నేత్రములు కలిగిన దేవుడే అతడు ఆ నేత్రములు సంచరించచ్చు వెతుకుతూ ఉంటేనంట అనేక మంది సింగరులు ఆరాధించేవారు కనపడుతున్నారంట. వాక్యోపదేశకులు ఏమంటే అనేక మంది ప్రవక్తలు లేకపోతే ప్రవచించేవారు, అద్భుతమైన స్వస్థతలు సూచక్రియలు చేసేవారు కనపడుతున్నారంట. కానీ నిత్యంగా విజ్ఞాపనకర్తలు కనపడట్లేదంట. ప్రియ సహోదరి సహోదరుడు, ఈ వాక్యం వింటున్నా నీవు ఒక సింగర్ కావచ్చు, ఒక సేవకులు కావచ్చు, ఒక ప్రవక్త కావచ్చు, ఒక స్వస్థపరచ వరం కలిగిన వాడు కావచ్చు, కానీ నీలో ఎపఫ్రా అనేటువంటి ఆలోచన ఉందా? లేదా నీలో ఎపఫ్రాలో ఉన్న ఆత్మ నీలో ఉందా? విజ్ఞాపన చేయగలిగిన ఆత్మ నీలో ఉందా? ఈరోజు మనం పరిశీలన చేసుకుందాం. నేనైనాను నువ్వైనాను పరిశీలన చేసుకోవాలి. మనం విజ్ఞాపనకర్తలుగా మారాలి. ఎందుకంటే అనేకుల్ని విజ్ఞాపనల ద్వారా దేవుని రాజ్యమునకు మనం సిద్ధపరిచే వారంగా ఉండాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. ఆమేన్.